ఈ నెల 17న విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ మహాసభను విజయవంతం చేయాలని ఆ సంఘం జాతీయ అధ్యక్షుడు లాకే వెంగళరావు యాదవ్ పిలుపునిచ్చారు. నెల్లూరు నగరంలోని స్థానిక రాధే గెస్ట్ ఇన్లో శుక్రవారం జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలపై తమ సంఘం రాజీ లేని పోరాటం చేస్తుందని వివరించారు. ఈ సందర్భంగా పలు నూతన కమిటీలను ఆయన ప్రకటించారు. ఈ సభా కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా ఈ నెల 17వ తారీఖున జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ మహాసభ విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అలాగే అనేక రకాలుగా ఉన్నటువంటి బీసీ సంఘాలు, కుల సంఘాలు నాయకులందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి మరి రాష్ట్ర అధ్యక్షులుగా కూడా నెల్లూరు జిల్లా నుంచి ఈ జిల్లాకి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు కూడా అక్కడ ఇవ్వబోతున్నాం. దాంతోపాటు జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి కూడా మన నెల్లూరు జిల్లాకి రాము గారిని కూడా తీసుకోబోతున్నాం. అలాగే రాష్ట్ర అధ్యక్షులుగా కూడా ఆవుల నరసింహారావు గారిని నియమించబోతున్నాం. కాబట్టి ఈ జిల్లాకి ప్రాధాన్యత ఇస్తూ జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయి అధ్యక్ష పదవి కూడా ఇస్తున్నాం. కాబట్టి ఈ జిల్లా నుంచి అత్యధిక సంఖ్యలో బీసీలు అందరూ కూడా అన్ని కులాలకు సంబంధించి కార్యక్రమంలో పాల్గొనాలి. ముఖ్య ఉద్దేశం అంటే ఈ యొక్క జాతీయ బీసీ సంక్షేమ సంఘం అన్ని కులాలని కూడా కూటమిగా ఏర్పాటు చేయాలనేది మా యొక్క ఉద్దేశం. ఈరోజు దేశవ్యాప్తంగా చూస్తే గత 40-50 సంవత్సరాలుగా ఈ దేశంలో కూటమి పార్టీలుగా వాళ్ళ జెండాలు వేరు, అజెండాలు వేరైనప్పటికీ వాళ్ళు మరి పరిపాలించడానికి కూటమిగా ఏర్పడి అధికారాన్ని సాధించుకుంటున్నారు. అలాగే బీసీలందరూ కూడా అన్ని కులాలు 140 కులాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. దేశంలో 3600 కులాలు వీరందరూ కూడా కలిస్తే ఖచ్చితంగా రాజ్యాధికారం బీసీలకి రాబోతుంది. కాబట్టి మేము ప్రధానంగా గ్రామ స్థాయి నుండి కూడా దేశ స్థాయి వరకు కూడా కులాల కూటమి, బీసీ కులాల కూటమిని ఏర్పాటు చేసి వీళ్ళందరినీ ఐకమత్యం చేసి ఒక కుటుంబంగా తీసుకురావడానికే మా జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే విజయవాడలో మొట్టమొదటి సభ, ఈ కూటమి సభ కూడా 17వ తారీఖున నిర్వహిస్తున్నాం. కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతాం. ఈ నెల 17వ తేదీ జరగబోవు జాతీయ బీసీ సంక్షేమ సంఘం బీసీ మహాసభ కార్యక్రమాన్ని మన జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులైనటువంటి లాకా వెంగళరావు గారి ఆధ్వర్యంలో ఈ నెల 17వ తేదీ తుమ్మలపల్లి కళాక్షేత్రం విజయవాడలో చలో విజయవాడ అనే కార్యక్రమాన్ని ఈరోజు పోస్టర్ ఆవిష్కరణ చేశారు. కాబట్టి మన నెల్లూరు జిల్లాలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం మన నెల్లూరు జిల్లా బీసీలందరూ కూడా చాలా సంతోషంగా, చాలా అదృష్టంగా భావించాలి. ఎందుకంటే మన రాష్ట్రం మొత్తంలో కూడా బీసీ సంక్షేమ సంఘాన్ని ఒక తాటి మీదకు తెచ్చినటువంటి గొప్ప మహోన్నతమైనటువంటి వ్యక్తి మన లాకా వెంగళరావు గారు. కాబట్టి ఆయన ఆధ్వర్యంలో మనందరం కూడా నడిచేదానికి సిద్ధంగా ఉందాము. ఎందుకంటే బీసీ సమస్యల కోసం, బీసీ మహిళ ఇల్లు కోసం అయితేనేమి, బీసీ ప్రభుత్వ ఉద్యోగస్తులలో ప్రమోషన్ల రిజర్వేషన్ల కోసం అయితేనేమి, బీసీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ కోసం అయితేనేమి ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన పోరాటం చేస్తున్నారు. కాబట్టి మనందరం కూడా గుర్తించాల్సింది ఏంటంటే మనకి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటిపోయింది. అయినా కానీ బీసీలు ఇంకా వెనుకబడే ఉన్నారు. 33% రిజర్వేషన్ అన్నారు, కానీ దాన్ని లాస్ట్కి 24%కి తెచ్చారు. కాబట్టి మన బీసీ లెక్కలు తేల్చాలి, బీసీ హక్కుల్ని మనకి ఇవ్వాలి, బీసీ మహిళలకి చట్టసభల్లో రిజర్వేషన్ కేటాయించాలి, ఫీజు రీయింబర్స్మెంట్ని ఏర్పాటు చేయాలి, చట్టసభల్లో ప్రభుత్వ ఉద్యోగస్తులకి రిజర్వేషన్ కేటాయించాలి. ఇవన్నీ కూడా మనం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి, అంతేకాకుండా ప్రధానమంత్రి మోడీ గారు బీసీ మంత్రి కాబట్టి బీసీలందరికీ ఆయన న్యాయం చేయాలని కోరుకుంటూ